సోదరులారా, గొప్ప నక్షత్రం మరొకసారి ప్రకాశిస్తుంది. బాగానే ఉంది. మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. అయితే మనం అన్ని సిద్ధం చేసుకోవాలి మన రక్షకుడు గురించి. నేను రాజుకు బంగారాన్ని అర్పిస్తాను. రాజుకు యోగ్యమైన బహుమతి. నేను రాజుగారికి పోలమును అర్పిస్తాను. రాజుగారికి ప్రత్యేక లక్ష్యానికి సూచన. నేను సాంబ్రాన్ని తీసుకొని వస్తాను రాజును ఆరాధించడానికి. హే స్నేహితులారా, మళ్ళీ మీ మీటింగ్ మొదలైపోయిందా? ఆత్మ, నీ బహుమతి ఎక్కడా? బహుమత నా దగ్గర సగం ముక్క శాండ్విచ్ మాత్రమే ఉంది. ఏంటి, సగమా? అవును, మరి నాకు ఎంత ఆకలిగా ఉంది. ఏంటి, రక్షకుడి కోసమా? ఆహా కాదు, మీరు ఆందోళన చెందకండి. నేను రాజుకు అద్భుతమైనది కొంటాను. ప్రభా, మీరే మాకు కృప కలుగ చేయాలి. జ్ఞానులు ప్రయాణానికి సిద్ధపరచుకుంటున్న సమయంలో మనం ప్యాకింగ్ మొదలు పెడదాం. నీళ్లు, దుప్పటి, ఆహారం అన్ని తీసుకున్నాం. నేను నా పెంపుడు తాబేలు తీసుకురానా? వద్దు వద్దు అన్నో, ఇది నా అలాగే నెమ్మదిగా నడుస్తుంది. అన్నో, దయచేసి దృష్టి ఇక్కడ పెట్టు. ఆగండి, నేను చాలా అలసిపోయాను. స్నాక్స్ బ్రేక్ తీసుకుందామా? కానీ మనం ఇప్పుడే ప్రయాణం మొదలు పెట్టాము. అన్నో, ప్రయాణం అంటేనే ఆకలి, ఆకలి అంటేనే ప్రయాణం. నూడిల్స్ అన్నో, నీ చెప్పులు నిప్పు పక్కన పెట్టావు, చూసుకో, కరిగిపోతాయి. ఓ సారీ, నేను చూసుకోలేదు. ఏం నిప్పులు? నేను అనుకుంటున్నాను ఆకాశంలో ఉండే నక్షత్రం నన్నే ఫాలో అవుతుందేమో. నువ్వే దాన్ని ఫాలో అవుతున్నావు. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. సరే పదండి, ఇంకా ప్రయాణం మొదలు పెట్టాలి. మొదలు పెట్టాము. అక్కడే తిరుగుతున్నారు. వీడికేమైంది? కింగ్ అంట. టోపీ ప్యాకెట్ జ్ఞానులు ఏ రోజు రాష్ట్రానికి వెళ్తున్నారు. ఈ కింగ్ పొంగులా ఉన్నాడు. గవర్నర్ ఇద్దరు డిస్టర్బ్ చేసింది. నేను మాత్రం కాదు. మేము తూర్పు దేశపు జ్ఞానులం. పుట్టిన కొత్త రాజును వెతుకుతున్నాం. కొత్త రాజా? కొత్త రాజు రాజుగారు నవ్వండి. చిన్నరాజు, మీ నవ్వు చాలా భయంకరంగా ఉంది. నేను బాగానే ఉన్నాను. ఆయనని ఆరాధించాము. రాజు కనిపించట్లేదు. శాస్త్రం చెప్తుంది ఆయన బెత్లెహేంలో పుడతాడు. వెళ్ళండి, మీరు కనుక్కొని తిరిగి వచ్చి నాతో చెప్పండి, నేను ఆరాధిస్తాను. స్నేహితులారా, ఈ రాజు మీద ఎందుకో నాకు చాలా అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఏంటావు? మంత్రి గారు, మనం ఎలాగన్నా చిన్న రాజుని కనిపెట్టాలి. పంపించండి. అయ్యా చెప్పండి. మనం ఎలాగన్నా చిన్న రాజుని కనిపెట్టాలి. పెళ్ళప్పుడైంది రాజు గారు? కాదు కాదు, బెత్లెహేములో ఉన్న చిన్న రాజు గురించి మాట్లాడుతున్నాను. అలాగే అయ్యా. ముందు నువ్వు దాన్ని కింద పడే. కాదు కాదు, ఇది వజ్రం అనుకుంటా. దాన్ని కింద పడేయాలో. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినట్టున్నారు. మీకు బెత్లెహేంలోకి స్వాగతం. మేము నక్షత్రాన్ని అనుసరించాం. దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు. నేను పర్వతం మీదకి నడిచానో ఆకాశం మీదకి నడిచానో నాకే తెలియడం లేదు. అది ఆకాశం అనలో బెత్లెహేం అంటారు. ఓ అవునా, నాకు ఇప్పుడు అర్థమైంది. లోపల చిన్న శిశువు నిద్రించి ఉన్నాడు. గోడ పెట్టకండి. అయితే నేను చాలా నిశ్శబ్దంగా మాట్లాడతాను. దీన్ని ఎవరు నిశ్శబ్దమన్నారు? అన్నో, పోనీ ఇది బాగుందా? జ్ఞానులు లోపలికి ప్రవేశిస్తున్నారు. జ్ఞానులు మొక్కలపై కూర్చొని రాజా, మేము వచ్చాము. రే కూర్చోండి. ప్రపంచానికి రక్షకుడు. బహుమతులు. ఇదిగో రాజా బంగారము. ఇదిగో రాజా బోలము. ఇదిగో రాజా సాంబ్రాణి.
హో నో, నా దగ్గర బహుమతులు ఏమీ లేవు. ఒక మూత, ఒక చాక్లెట్, ఇవి మాత్రమే ఉన్నాయి. ఆర్నవ్, ముందు వాటిని దాచు. ప్రభువుని సంతోషపరిచే విధంగా నేను ఏమి ఇవ్వగలను? అన్నో దేవుడు హృదయాన్ని చూస్తాడు. నానికే అటెన్షన్. ప్రభువా, నా దగ్గర నిన్ను సంతోషపరిచే విధంగా ఏమీ లేవు, కానీ నా జీవితం, నా హృదయం, ఇవి మాత్రమే ఉన్నాయి. ప్రభువా, ఇది నీకే. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ప్రభు ఈ హృదయం చూచెను. ఆర్నవ్, ఇది బంగారం కన్నా గొప్పది. నీవే గొప్ప జ్ఞాని అయ్యావు. అయితే ఇక నుండి నన్ను సుబ్రజ్ఞాని ఆర్నో అని పిలవండి. మాకు ఆర్నవ్ మాత్రం చాలు. ఏ నాని గొల్లెలు జ్ఞానులు లెక్కించిరి,